వెల్కమ్ టు జేపీ న్యూస్. నాయుడుపేట వైసీపీలో నుండి టీడీపీలోకి చేరిన 18వ వార్డు కౌన్సిలర్ కొండూరు రామకృష్ణమరాజును కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే విజయశ్రీ, మాజీ ఎంపీ నెలవెల సుబ్రహ్మణ్యం. సుపరి పాలన తొలి అడుగులో ఉత్తమ ప్రతిభ కనబర్చిన 32 మందికి ప్రశంసా పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే విజయశ్రీ, కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి తెలుగుదేశం పార్టీలోకి భారీగా చేరికలు జరుగుతున్నాయి. సూలూరుపేట శాసనసభ్యురాలు డాక్టర్ నెలవెల విజయశ్రీ, చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఇచ్చిన మాట ప్రకారం పథకాలను అమలుపరుస్తున్నారు. వైసీపీకి ప్రజలు బుద్ధి చెప్పి సీఎం చంద్రబాబుకు పట్టం కట్టిన ఇంకా వైసీపీ నాయకులు సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్లపై విష ప్రచారం చేస్తున్నారు. కార్యకర్తలే పార్టీకి కొండంత బలమన్నారు. నాయకులు, కార్యకర్తలు చేసిన కృషిని పార్టీ ఎల్లప్పుడూ విస్మరించదు. సీను, చిట్టిబాబు, వెంకటేష్, రమణయ్య, పోలయ్య, కృష్ణయ్య, అల్లూరమ్మ, రమణమ్మ, సుజాత, లక్ష్మి అందించడం జరుగుతుంది. తీసుకున్నంత వరకు అందరూ ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పి కోరుకుంటున్నాను. మరి కండవాలు వేసిన అందరూ కూడా స్టేజ్ కిందకి వస్తే ఫోటో తీసుకోవచ్చు, బాగా వస్తాయి. తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం, కూటమి ఐక్యత, కూటమి ఐక్యత, కూటమి ఐక్యత. తెలుగు యువత నాయకులు మా అవధానం సుధీర్ గారిని ముందుకు రావాల్సిన మన ఎమ్మెల్యే గారు సయ్యద్ మొహమ్మద్ గారు, మొహమ్మద్ ఆలింబాగ్ గారు అవార్డు అందించడం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ ఉత్తమ కార్యకర్త అవార్డు హిమాని భాష, షేక్ హిమాని భాష. కార్యకర్తల్ని బయటికి తీసుకురావడమే కాకుండా తర్వాత కూడా ఎలక్షన్స్ అప్పుడు గెలవడానికి, వాళ్ళతో పోటీ పడడానికి మన వైసీపీలో ఉన్న ఎవరైతే నిస్సహాయ స్థితిలో ఉన్న వైసీపీ నాయకుల్ని వాళ్ళందరినీ కూడా తెలుగుదేశం పార్టీలోకి చేర్చి పార్టీని బలోపేతం చేసి ఈరోజు అందరం కూడా కలిసి పనిచేస్తేనే ఈరోజు మనకి ఇంత మెజారిటీ వచ్చింది. దానికి అందరినీ కూడా కన్విన్స్ చేసి ఆయన ఒక భరోసా ఇవ్వడంతోనే అందరూ వైసీపీ ప్రభుత్వం వదిలి ఈరోజు మన పార్టీలోకి చేరి అందరూ కూడా కలిసి పనిచేశారు. ఆ రోజే కాకుండా ఇప్పటికి కూడా పార్టీలో నాయకుల్ని ఎవరైతే తెలుగుదేశం సీనియర్ నాయకులు గతంలో ప్రభుత్వాన్ని వదిలేసి వెళ్ళారో వాళ్ళందరినీ కూడా ఈరోజు కన్విన్స్ చేసి ఈరోజు ఇన్ని చేరికలు మన ప్రభుత్వానికి, మన తెలుగుదేశానికి తీసుకొచ్చి ఆ పార్టీని పూర్తిగా బలహీనం చేసి మన పార్టీని బలోపేతం చేసుకోవడానికి ఈ చేరికలన్నీ చేస్తున్నారు మా నాన్నగారు. ఆయనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే అందరూ చెప్పినట్టు పార్టీని ఇంకా బలోపేతం చేయాల్సిన అవసరం నాయకుల్లో, కార్యకర్తల్లో ఉంది. ఎందుకంటే మనం చూసాం ఈ మధ్య రోజుల్లో లోకేష్ బాబు గారి గురించి, అలాగే చంద్రబాబు నాయుడు గారి గురించి ఎన్నో అసత్య ప్రచారాలు కానీ లేదా వెకిలి మాటలు మాట్లాడుతూ వైసీపీ నాయకులు ఇంకా సోషల్ మీడియాలో ట్రోల్ చేసుకుంటూ ఇంకా కూడా వాళ్ళు గతంలో ఉన్న అరాచకాన్ని కూడా ఇంకా ప్రొలాంగ్ చేస్తూ ప్రజల్లో కూడా అసత్యాలు తీసుకెళ్తున్నారు. కాబట్టి తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు కూడా ఇంకా గట్టిగా పనిచేసి మన పార్టీని బలోపేతం చేసి వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్స్లో అత్యధిక మెజారిటీ అందరూ మన నాయకులే మెజారిటీతో గెలుపొందాలని, దానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. చాలా సంతోషం. గత 6 నెలల నుంచి రామకృష్ణరాజుని మరి మీ మాతృ సంస్థ ఇదేమో, ఆయన వేరే పార్టీ, వేరే ఇది కాదు, మాతృ సంస్థ. ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ పుట్టినళ్ళు ఆయనకి, ఆ పుట్టినళ్ళకి ఎప్పుడు వస్తారని చెప్పని అడిగితే మీరు ఎప్పుడు చెప్తే అప్పుడన్నా, మన ఎమ్మెల్యే గారు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తానని చెప్పని ఆయన పదే చెప్తా ఉన్నాడు. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి మీద అభిమానం, మరి అదేవిధంగా మన నెలవల విజయశ్రీ గారు చేసే పనితీరును బట్టి తెలుగుదేశం పార్టీలో చేరేదానికి వీళ్ళందరూ కూడా ముందుకు వచ్చినందుకు వాళ్ళందరినీ సాదరంగా స్వాగతిస్తున్నాం. నేను ఒకటే మీకు మనవి చేస్తూ ఉండా, మనకు తొందరలో లోకల్ బాడీ ఎన్నికలు వస్తాయి. మన బలం మనకు సరిపోతలే, మనమైనా గెలిచిపోతాంలే, మనకు మెజార్టీ వచ్చేస్తామని చెప్పని కొంతమంది అపోహపడుతూ ఉన్నారు. మరి అవన్నీ కూడా పక్కన పెట్టి
ఏదన్నా చిన్న చిన్న ఉంటే కూడా మనం సర్దుబాటు చేసుకోవచ్చు. ఏ గ్రామంలో కానీ ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీలో చేరతామంటే సాదరంగా ఆహ్వానించండి, సాదరంగా తెలుగుదేశం పార్టీలో చేర్చండి. అప్పుడే వైసీపీ భయపడుతుంది, పోటీ చేయాలన్నా కూడా భయపడతారని చెప్పని సభాముఖంగా నేను మనవి చేస్తూ ఉన్నా.